హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్ మోర్ కుకింగ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. ఈ వ్లాగ్‌లో ఆనియన్స్‌తో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 3 ఎగ్స్‌తో ఆమ్లెట్ వేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పును అండ్ రుచికి తగినంత కారంను యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల మసాలాను, కొంచెం గరం మసాలాను అండ్ అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టాలి. అప్పుడే ఈ ఆమ్లెట్‌కి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి మనం తీసుకున్న 3 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా పగలగొట్టిన గుడ్లకు ఆ మసాలా, ఉల్లిపాయలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా బాగా మ్యాగ్నేట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఆ మసాలా అంతా ఆ కోడిగుడ్లకు పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మ్యాగ్నేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ ఆమ్లెట్కి. వేసుకున్న ఈ ఆయిల్ని ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మొత్తం మిశ్రమాన్ని ఇలా ఆమ్లెట్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మొత్తము. ఈ ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది. దీన్ని ఇప్పుడు స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా సన్నమంట మీద ఉడికితే ఈ ఆమ్లెట్ని డైరెక్ట్గా ఇలా అయినా తినొచ్చు, రోటీల్లో నంచుకోవచ్చు, అన్నంలో నంచుకొని తినొచ్చు. అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.